పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కూడా బాగుందన్న. మించి ఉంది, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో చూడొచ్చు. అంటే వాళ్ళ అంటే మీనింగ్ ఉందా? మీనింగ్ ఉంది. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్ అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ వీడికైతే చెప్పా. 2 రోజుల నుంచి రీల్స్ షేర్ చేస్తూనే ఉన్నా. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతుందన్న. ఏం రా చెప్పరా? ఖచ్చితంగా. పార్ట్ 1 చూసాం. దానికి లింక్ ఏమీ ఉండదు. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది. ఫ్యామిలీతో అందరితో చూడొచ్చు అన్న. డైరెక్ట్ గా చూడొచ్చు, అందరూ కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ కొత్త స్టోరీ, చాలా అంటే చాలా బాగుంది. ఎమోషనల్ లాస్ట్ 20 minutes. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా జరుగుతుంది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. సాటిస్ఫాక్షన్ అవుతారన్న మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. వాచబుల్, 100% వాచబుల్. పేరు అంత ఐడియా లేదని, కానీ అందరూ బాగా 20 పక్కా గుర్తుండిపోతారు. బాగుంది నా సినిమా, బాగుంది. పార్ట్ 1 కంటే మించిందని చెప్పలేంలే కానీ బ్యాలెన్స్ చేశాడన్న. సిమిలర్ స్టోరీస్ కాదు, అంటే సింక్ అవుతుంది కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంది మూవీ కూడా. యాక్టర్స్ కూడా బాగున్నారు. అక్కడ డిఫరెంట్ స్టోరీ, అంటే అక్కడ భిన్న త్వరగా క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోతాము. దీనిలో కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం స్లోగా కనెక్ట్ అవుతాం. బట్ అయితే అందరికీ నచ్చుతుంది. డ్రామా ఆఫ్ కోర్స్. మ్యూజిక్ బాగుంది, బట్ అయితే వాజా 1లో ఉన్నంత మ్యూజిక్ అయితే కనెక్ట్ కాల. ఆడున్నంత బీజిఎం అయితే లేదు, మ్యూజిక్ అయితే అంత లేదు. బట్ అయితే ఇక్కడ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్న మెయిన్. అంటే ఎలానో లైఫ్లో ఇవి ఉండవు, బట్ సినిమాలన్నా ఉంటాయి. ఒకసారి చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు, ప్లస్ ఏడవచ్చు. బోర్ ఏం కొట్టదన్నా. సినిమా అయితే బాగుంది. కాలేజ్ స్కూల్ గురించి కానీ ఇంటర్ గురించి కానీ బాగా పెట్టినాడు కాన్సెప్ట్. డైరెక్టర్ బాగా చూసుకొని ఆలోచించుకొని కథ బాగా రాశాడు. సూపర్, ఏడ బోర్ కొట్టదు. పార్ట్ 1 చూడలేదు, ఇప్పుడే చూస్తాండి. ఇది బాగుంది సినిమా, ఏడ బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ కూడా అట్లా ఉంది. సూపర్, బాగుంది. మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు, బాగుంది. సూపర్, బాగానే ఉంది. చూడొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ బాగుంది. యాక్టర్స్ ఎలా చేశారు అందరూ? బాగుంది. పార్ట్ 1 కన్నా మించి ఉందా? పార్ట్ 2 చాలా ఇదే బాగుంది కదా. అంటే ఎంగేజ్ చేసిందా బాగా? అంటే ఏడ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషనల్ బాగా పెట్టాడు. ఓకే, యాక్టర్స్ ఎలా ఉన్నారు? హర్షి అని ఫస్ట్లో ఉన్నాడు, బాగా చేసినాడు. ఫస్ట్ పార్ట్ ఉన్నాడు, వాళ్ళే కదా స్టోరీ. ఓకే, అతని కంటిన్యూ కాకపోతే వేరే క్యారెక్టర్స్ ఆడు అంతే. ఓవరాల్ అయితే ఎమోషనల్ గా కూడా బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. వీకెండ్ పర్ఫెక్ట్ సినిమా. బాగున్నా సినిమానా? బాగుందా? అందరూ చూడొచ్చు అందరూ. అన్నీ బాగుంటాయి. సూపర్గా ఉందన్న. ఏం నచ్చిందన్న మెయిన్ అంతగా మీకు? స్టోరీ, యూత్ స్టోరీ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు? ఏం లేదు, లాస్ట్లో సూపర్గా ఉంది. కామెడీ బాగుందా? సాంగ్స్ బాగున్నాయి? మొత్తం బాగుంది. బాగుందా? అందరూ చూడొచ్చా? యూత్కి బాగుంటుంది. యూత్ మెయిన్ బాగుంది. రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది, బట్ అయితే వాళ్ళు ఉండలేరన్న లైఫ్లో. అలా ఉండాలనే సినిమాలు తీస్తనేది. ఆ మెసేజ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లైక్ మనకు బలగం చూసాము. ఇక్కడ ఇంకోటి ఏమంటే వాజా 2లో ఒక తండ్రి ఎలా ఉండకూడదో కూడా చూపిస్తాడు, ఒక తండ్రి ఎలా ఉండాలో కూడా చూపిస్తాడు. బ్రదర్స్ అంటే ఒక రిలేషన్లో ఒక బాండింగ్ చూపిస్తాడు, ఎలా ఉండాలి అనేది. ఇంకా ఫ్రెండ్షిప్ మధ్య చూసాం, ఆల్రెడీ వాజా 1 చూసాం. ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందని మనకు తెలుసు. అన్న యూత్ నేను చూడలేదు. ఇదైతే కనెక్ట్ అవుతారన్న, ఎందుకంటే వాజా 1కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది థియేటర్కల్ రిలీజ్ కాబట్టి చూస్తారు హ్యాపీ. వీకెండ్ ఎంటర్టైనర్ అన్న. ఇంకెలా మూవీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా అయితే వర్త్ వాచబుల్. చూడొచ్చు, హ్యాపీగా చూసి నవ్వుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ షోస్, నైట్ షోస్ వస్తే మాత్రం ఫ్యామిలీస్ అంతా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ క్లైమాక్స్ కనెక్ట్ అవుతుంది అన్న, కనెక్ట్ అవుతుంది. ఏమంటే అన్న ఇప్పుడు ఫ్రెష్ స్టోరీస్ లేవు, సో ఉన్న దాంట్లో మనము హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి బయట వస్తాం. పార్ట్ 1కి దీనికి ఇంకా అదే మన దాంట్లో ఉన్న హీరోస్ జస్ట్ క్యామియో చూపిస్తారు అంతే. కొత్త స్టోరీ, దానికి దీనికి లింక్ పెట్టలేదు ఎక్కడా కూడా. అంటే వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చినారు అన్నట్లు ఏం లేకుండా, కానీ ఫ్రెండ్షిప్లో అయితే వాల్యూస్ చూపిస్తాడన్న.
ఫ్రెండ్షిప్ అంటే అక్కడ కనెక్ట్ అయినంత కనెక్ట్ కాలేమన్నా, కానీ దాన్ని బ్యాలెన్స్ చేశాడు, అది గొప్పతనం. ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ నుంచి వచ్చేప్పుడు దాన్ని దెబ్బ తినకుండా బ్యాలెన్స్ చేశాడు, అది సూపర్ అన్న. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు అన్న. డీసెంట్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. పార్ట్ 1 చూడలేదు, బాగుంది సినిమా అయితే, బాగుంది చాలా బాగుంది. యూత్ ఫ్యామిలీ అంతా మొత్తం సూపర్గా ఉంది. బాగున్నాయి. అంటే మలయాళం యాక్టర్స్ మలయాళం యాక్టర్స్ సూపర్ చేశారు.